ఫిల్మ్ నగర్లో జూబ్లీ హిల్స్లో ఫిల్మ్ నగర్లో ఈరోజు కల్చరల్ ఒక క్లబ్ ఉంది. ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ ఉంది, పాత బిల్డింగ్ ఉంది. దాని అనుకొని ఒక చిన్న పోర్టికో కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఇది పడిపోయింది. దీంట్లో ఏంటంటే 12 మంది గాయాలయ్యారు. ఇంజర్డ్ పర్సన్స్ని ఇమీడియట్గా దగ్గర ఉన్నటువంటి అపోలో హాస్పిటల్కి ఫస్ట్ షిఫ్ట్ చేయడం జరిగింది. పేషెంట్స్ హెల్త్ కానీ ఎలా ఉన్నారనేది మొత్తం మానిటర్ చేస్తున్నారు. ఏదైనా అఫీషియల్ పర్మిషన్ లేకుండా లేకపోతే అఫీషియల్ ఫాల్ట్ ఏదైనా ఉంటే డెఫినెట్గా ఎంక్వైరీ చేసేసి దాని మీద కఠిన చర్యలు ఉంటాయని అందరికీ తెలియజేస్తున్నాం. ఎటువంటి తప్పు ఆఫీసర్ది ఉందో లేకపోతే ఏదైనా ఇక్కడ లోకల్ మా స్టాఫ్ ఏదైనా ఆర్ అదర్ ఆఫీషియల్స్ డిపార్ట్మెంటల్ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటే అది కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఈ రిలీఫ్ ఆపరేషన్ కంప్లీట్ చేస్తాం. అక్కడ పనిచేస్తున్నటువంటి 2 కార్మికులు చనిపోవడము, 10 మంది గాయపడ్డమంటూ తెలుస్తూ ఉంది. ఇది దురదృష్టకరము. ఈ రకమైనటువంటి ప్రమాదాల మీద ప్రభుత్వము ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి. ఈ రకంగా మరి అనుమతులు ఉన్నవా లేవా, అనుమతులు లేకుండా ఏ రకంగా కడుతూ ఉన్నారు, కడుతున్నప్పుడు కూడా మరి అక్కడ ఇంజనీర్ ఎవరు డిజైన్ చేశారు, ఎవరు అప్రూవల్ తీసుకున్నారు, ఏ రకమైనటువంటి పరికరాలు వాడారు, ఏ రకమైనటువంటి సిమెంట్ వాడారు, ఏ రకమైనటువంటి స్టీల్ వాడారు, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారనేటువంటిది ఈరోజు అధికారులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భవిష్యత్తులో హైదరాబాద్ నగరంలో ఈ రకమైనటువంటి సంఘటనలు జరగకుండా మరింతగా జిహెచ్ఎంసీ అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను.